హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాము. ఇది మేము మైసూర్కి డిసెంబర్లో వెళ్ళాము. అప్పుడు థర్డ్ డే ఇలా మాకు నియర్ బై ఉన్న చోట వరుణ అని ఉంది, అవుట్ బ్యాక్ వాటరు చాలా బాగా ఉంది. ఇక్కడ జస్ట్ మేము వెళ్ళేటప్పుడు చూసాము వాటర్, జస్ట్ గూగుల్లో బ్రౌజ్ చేస్తే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి, తర్వాత నెక్స్ట్ డే థర్డ్ డే మేము ఇలా రిసార్ట్ నుంచి ఇక్కడికి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. మేమే ఫస్ట్ ఆ రోజు 9 o'clock, ఎవరు రాలేదు. ఇలా వెళ్తూ ఉన్నాం. చూడడానికి చాలా బాగా ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంది. మీరు నియర్ బై మైసూర్ ఉంటే లేదా మైసూర్ ట్రిప్ ఉంటే వెళ్ళండి. ఈ యాక్టివిటీస్ అంతా ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము మేము పెడల్ బోటింగ్ తీసుకున్నాము. ఇక్కడ టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకుని ఇలా వెళ్తున్నాము. అక్కడ అంతా వాటర్ ఉంది. వాటర్ పైనే ఇలా వుడ్తో వేశారు. చాలా బాగుంది. మీరు వెళ్ళండి. మేము తీసుకున్న పెడల్ బోటింగ్ 30 minutes. అక్కడ ఒక బెలూన్స్ వేసింటారు, దూరం వెళ్ళకూడదు అని చెప్పి. మేము జస్ట్ ఒక 30 minutes ఫస్ట్ టైం వాటర్లోకి వెళ్ళాను. చాలా భయం వేసింది. వాటర్ యాక్టివిటీ చూడండి, జస్ట్ మనం కాలుతో రొటేట్ చేస్తూ సైక్లింగ్ లాగా ఉంటే అది మూవ్ అవుతుంది. మనం ఏమీ చేయకుండా ఉంటే జస్ట్ వాటర్ మీద అలా ఉండిపోతుంది అంతే, ఏం మునగదు. వాళ్ళు సెక్యూరిటీ కూడా ఉంటారు. మేము చూస్తూ ఉంటాం, మేడం మీకేం భయం లేదు, అలా ఏమన్నా ఉంటే మేము వస్తాము అని చెప్పారు. చూడండి వెళ్తూ ఉన్నాము, కానీ నాకు భయం వేస్తుంది. అంటే మనం మొబైల్లో న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, ఇలా చూసి భయం వేస్తుంది. ఆ పక్కన చెట్లు అంతా కనిపిస్తుంది, అదే హైవే అండి. చూడండి వెహికల్స్ అంతా పోతున్నాయి. ట్రిచ్చికి పోయేది మైసూర్ నుంచి ట్రిచ్చి. జస్ట్ అలా మనం మూవ్ చేసుకుంటూ ఉంటే పెడల్ బోటింగ్ చాలా ఈజీ. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. నేను దీనికే భయపడ్డాను, ఫస్ట్ టైం కదండి. మీరు కూడా ఎలా ఉంటారు? వాటర్ యాక్టివిటీస్ అంటే ఖుషీగా వెళ్తారా? కామెంట్ చేయండి.
వెళ్తావా? వాళ్ళు ఉంటారు కదా పర్సన్, వెళ్తావా? వెళ్ళేడుగుంటే. ఇలా మేము ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్దామని ఇలా వచ్చాము. చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.